ఉన్నట్టుండి రైల్వే ప్రయాణం చేయాల్సి వస్తే ఎవరైనా సరే తాత్కాల్ టికెట్ ఆప్షన్ ఎంచుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ మిస్ కాకూడదని ఓ అరగంట ముందు నుంచే సిస్టమ్ ముందో మొబైల్లోనో రెడీగా ఉంటాం. సరిగ్గా సమయానికి తాత్కాల్ విండో ఓపెన్ అవుతుంది. సెకన్లలో సీట్లు మాయమవుతాయి. క్యాప్చా టైప్ చేసేలోపే స్క్రీన్ పై వెయిటింగ్ లిస్ట్ మెరుస్తుంది. అసలు ఈ టికెట్లు ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి? క్యూలో నిలబడిన వాళ్ళు, కౌంటర్ దగ్గర కనిపించని వాళ్ళు లక్షలాది ప్రయాణికుల అవకాశాలను ఎలా దోచుకుంటున్నారు? రైల్వే టికెట్ల వెనుక నడుస్తోన్న ఈ డిజిటల్ దందాపై ఇప్పుడు ఐఆర్సీటీసీ యుద్ధం మొదలుపెట్టింది. రైలు ప్రయాణం సామాన్యుడికి అందుబాటులో ఉండే సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం. పండుగకు ఇంటికి వెళ్లాలన్నా, ఉద్యోగం చేసే ఆఫీస్కు చేరాలి అన్నా, అత్యవసరంగా ఊరికి బయలుదేరాలన్నా ముందుగా ఓపెన్ చేసేది ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్. ఇప్పుడంతా టెక్నాలజీ యుగం. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రైల్వే టికెట్ల కోసం డిజిటల్ ప్లాట్ఫామ్లలో కనిపించని క్యూలు పెరిగాయి. ఒకవైపు నిజమైన ప్రయాణికుడు, మరోవైపు ఫేక్ అకౌంట్లు, బాట్లు, దళారుల సాఫ్ట్వేర్లు. రోజుకు 14 లక్షలకు పైగా రైల్వే టికెట్లు బుక్ అవుతున్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైనే 86% పైగా టికెట్లు ఆన్లైన్ ద్వారా రిజర్వ్ అవుతున్నాయి. రైల్వే టికెట్లకు ఉన్న భారీ డిమాండ్ను టికెట్ మాఫియా అవకాశంగా మార్చుకుంది. ఐఆర్సీటీసీ చేపట్టిన తాజా డిజిటల్ క్లీనప్ లో బయటపడిన విషయాలు షాక్ కలిగిస్తున్నాయి. 3 కోట్లకు పైగా అనుమానాస్పద ఖాతాలు డీయాక్టివేట్ చేశారు. మరో 6 కోట్ల ఖాతాలు వెరిఫికేషన్ చేస్తున్నారు. అంటే మొత్తం 9 కోట్ల అకౌంట్లను స్కాన్ చేశారు. అక్రమాలు ఎలా జరుగుతాయి? తత్కాల్ బుకింగ్ ఓపెన్ అయ్యే ముందు నుంచే ప్రయాణికుల వివరాలతో రెడీగా ఉంటారు. మొబైల్ నెంబర్లు, ఈమెయిల్స్, పేమెంట్ మార్గాలు ఇలా అన్నీ రెడీగా పెట్టుకుని టికెట్ విండో తెరుచుకున్న క్షణంలోనే రంగంలోకి దిగుతారు. మనిషి వేళ్ల వేగంతో కాదు, మెషిన్ వేగంతో ఫామ్స్ నింపుతారు. సాధారణ ప్రయాణికుడు పేరు టైప్ చేసేలోపే దళారీ సిస్టమ్ పేమెంట్ పేజీ దాటేస్తుంది. ఇది సాధారణ పోటీ కాదు. ప్రయాణికుడికి ఎదురుగా నిలిచింది మరో ప్రయాణికుడు కాదు, ఒక ప్రోగ్రామ్. అయితే ఒకరి పేరుతో బుక్ అయిన టికెట్ మరొకరికి ఎలా ఉపయోగపడుతుంది? నిబంధనల ప్రకారం టికెట్ పై ఉన్న పేర్లు, వయస్సు, ఐడి ప్రూఫ్ ప్రయాణికుడితో సరిపోవాలి. మరొకరి టికెట్తో ప్రయాణించడం ప్రమాదం. కానీ దళారుల అసలు ఆట ఇక్కడే ఉంటుంది. వాళ్ళు ముందుగానే ప్రయాణికుల వివరాలు సేకరిస్తారు. అదే పేర్లతో టికెట్లు బుక్ చేస్తారు. తర్వాత కన్ఫర్మ్ టికెట్ ఉంది అంటూ అదనపు డబ్బులు వసూలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ టికెట్ను కన్ఫర్మ్ అంటూ అమ్మేస్తూ ఉంటారు. ఇంకొన్ని సందర్భాల్లో ప్రయాణికుడి చివరి నిమిషపు అవసరాన్ని బలహీనతగా తీసుకుని అధిక ధరలకు విక్రయించి దోపిడీ చేస్తారు. తత్కాల్ అంటే అత్యవసర ప్రయాణికుడికి ఊరటనివ్వాలి. కానీ దళారులకు అది బంగారు గనిగా మారింది. ఏసీ తత్కాల్ ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ తత్కాల్ ఉదయం 11 గంటలకు ఓపెన్ అవుతుంది. ఈ 2 సమయాలే టికెట్ మాఫియాకు అసలు యుద్ధ భూమి. సీట్లు తక్కువ, డిమాండ్ ఎక్కువ. అందులోనూ అత్యవసరం. అందుకే ధరలతో పాటు ఒత్తిడి పెరుగుతుంది. ఇక్కడే మోసాలు జరుగుతూ ఉంటాయి. దళారులు సాగిస్తున్న దందాను ఇప్పుడు ఐఆర్సీటీసీ కూడా టెక్నాలజీతో కౌంటర్ ఇస్తోంది. ఏఐ నిఘా, డేటా అనలిటిక్స్, ఆధార్ వెరిఫికేషన్, అనుమానాస్పద లాగిన్ల గుర్తింపు, ఒకే డివైస్ నుంచి పలు ఖాతాలపై పరిశీలన, అసాధారణ వేగంతో జరిగే బుకింగ్స్ పై ప్రత్యేక అలర్ట్స్. గతంలో కౌంటర్ బయట నిలబడిన దళారీ కనిపించేవాడు. ఇప్పుడు అతడు కనిపించడు. కానీ అతని డిజిటల్ అడుగుజాడలను ఏఐ పట్టుకుంటోంది. ఈ పోరాటం కేవలం టికెట్ల కోసమే కాదు, సాధారణ ప్రయాణికుడి హక్కు కోసం. ఒక విద్యార్థి పరీక్షకు వెళ్ళాలి, ఒక ఉద్యోగి సమయానికి ఆఫీసుకు చేరుకోవాలి, ఒక కుటుంబం పండుగకు ఊరికి చేరాలి, ఒక రోగి చికిత్స కోసం బయలుదేరాలి. వారి స్థానంలో దళారికి టికెట్ దక్కితే అది కేవలం టెక్నికల్ సమస్య కాదు, అది సామాన్యుడి ప్రయాణ హక్కుకే దెబ్బ. రైల్వే టికెట్ కౌంటర్ ఇప్పుడు మొబైల్, డెస్క్ టాప్ స్క్రీన్ లోకి మారింది. దళారీ కూడా డిజిటల్ ముసుగు వేసుకున్నాడు. కానీ ఈసారి ఐఆర్సీటీసీ కూడా సైలెంట్ గా చూడటం లేదు. 3 కోట్ల అనుమానాస్పద అకౌంట్లపై వేట, 6 కోట్ల ఖాతాలకు వెరిఫికేషన్, ఏఐతో బాట్లపై నిఘా వేసింది. ఇది టికెట్ మాఫియాకు స్పష్టమైన హెచ్చరిక. ఇకపై రైల్ టికెట్ కోసం పోటీ మనుషుల మధ్య కాదు, నిజమైన ప్రయాణికుడి సహనం, డిజిటల్ దళారుల దందా, ఐఆర్సీటీసీ టెక్నాలజీ మధ్య సాగే కొత్త యుద్ధమనే చెప్పుకోవాలి.